మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎక్కువేలి మండలంలోనే మరి రైతులకు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. ఏంటంటే ఊడ్చినటువంటి పొలంలో కూడా అన్ని కూడా కొట్టుకుపోయి నీళ్ళు నిలిపోయి మరి అది కనబడటం కూడా లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తమ ప్రభుత్వం మరి ఏంటంటే దయచేసి ఈ ప్రజలకి మరి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయాలని కోరుతున్నాను. పెద్ద వర్షానికి నీటి మురిగి అన్ని మొక్కలు ఏరు తెగులు వచ్చి ఏరుకుళ్ళు వచ్చి మొత్తము నష్టపోవడం జరిగింది. ఈ యొక్క ఏజెన్సీ మొత్తం భారీ వర్షానికి మొత్తం నష్టపోయి రైతులను ఎంతో ఇబ్బందితో గురి అవుతున్నారు. ఆ రైతులను అందరికీ సబ్సిడీతో మనకు విత్తనాలు సరఫరా చేసి మరి అలాగే వరి ధాన్యం నష్టపోయిన రైతులకు, నీట మునిగిన రైతులకు, ఎన్నో రకాల నష్టపోయిన రైతులకు మీరు ప్రభుత్వం నుంచి సహాయపడాలని కోరుతున్నాము. అరకువేలి మండలంలో చాలా పంచాయతీలు నష్టపోయే గత వారం నుండి కురుస్తున్న వర్షం కారణంగా చాలా గ్రామంలో పంటలు మునిగిపోయాయి. ఇల్లులు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. మరి పల్లెటూరులో దారుణంగా ఊటలు తేలిపోయి దానికి గమనించి ప్రభుత్వం వారు కొన్ని సహాయము చేయాలని మనవి చేస్తున్నాం. కొన్ని ఊర్లో రోడ్లు, మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. కనీసం మనుషులు నడవడానికి కూడా అవకాశం లేదు. లోతేరు నుండి పాస్మెంట్ వెళ్ళే రోడ్ అయితే దారుణంగా పోయాయి. కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. కొన్ని మట్టి రోడ్లు అన్ని కొట్టుకుపోయాయి. మరి దాన్ని ప్రభుత్వం గమనించి త్వరలో దానికి రిపేర్ చేసే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటాం సార్. మొన్న ఈ మధ్యనే వ్యూ పాయింట్ దగ్గర వేసినటువంటి రోడ్డును ఆనుకొని ఉండేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, రోడ్డు కొత్తగా వేయడం వల్ల భారీ వర్షాలకి అక్కడ ఉండేటటువంటి మట్టి అంతా కొట్టుకొచ్చి మాడగడ గ్రామం ప్రజల యొక్క ఇళ్లలోకి నీళ్లు చొరబడడం జరిగింది. దానివల్ల సుమారు ఒక 21 కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే మరి అరకు నియోజకవర్గం పరిధిలో ఈ భారీ వర్షాల కారణంగా చాలా రోడ్లు కొట్టుకొని వెళ్ళిపోయాయి. అలాగే పంట పొలాలు కొట్టుకొని వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. మరి నిన్న నేను అన్ని మండలాల్లో ఉండేటటువంటి ఎంఆర్ఓలతో మాట్లాడి వాళ్ళ పంట నష్టం కానీ, లేదంటే రోడ్లు ఎక్కడైతే డ్యామేజెస్ అయ్యాయో, ఇల్లు ఎక్కడైతే డ్యామేజెస్ అయ్యాయో, లేదనుకుంటే ఎవరైనా దురదృష్టవశాత్తు కొట్టుకు వెళ్ళిపోయినా సరే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మరి తయారు చేసి కలెక్టర్ గారికి మాకు కూడా ఇవ్వమని చెప్పేసి అనడం అనేటువంటి జరిగింది. మరి వీటంతా కూడా అంచనా వేసి ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ దిశగా మేమందరం కూడా కృషి చేసి ప్రతి నష్టపోయినటువంటి రైతులకు కానీ, ప్రజలకు కానీ ఏం జరిగి ఉన్నా సరే వాటికి మరి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కావున అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు అరకు సర్కిల్ పరిధిలో గల దుంబురుగూడ, అరకు, అనంతగిరి మండలాల్లో ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి: ఏ ఒక్కరు కూడా చేపల వేటకు వెళ్ళడం కానీ, బయట తిరగడం కానీ చేయకూడదు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పెరుగుతున్నాయి. కావున ఏ ఒక్కరు కూడా బయట తిరగొద్దని. అదేవిధంగా ఘాట్ రోడ్లో చెట్లు, కొండ చర్యలు పడే అవకాశం ఇప్పటివరకు చాలా దగ్గరలో పడ్డాయి. రానున్న 2 గంటలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కావున
ఘాట్ రోడ్లో తిరగొద్దని ముఖ్య సూచనలు. అదేవిధంగా టూరిస్టులకు ముఖ్య గమనిక, ఏ ఒక్కరు కూడా అరకు ఘాట్ రోడ్లో ప్రయాణించి అరకు రావద్దని, వాహనాలు కూడా ఘాట్ రోడ్లో తిరగొద్దని సూచిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.